తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు రాజ్భవన్ కు సమాచారం ఇచ్చింది ప్రభుత్వం. 16వ తేదీ ఉదయం 11 గంటలకు కొత్త మంత్రులు రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం చేస్తారు. విస్తరణలో మొత్తం 5గురికి చోటు దక్కే అవకాశం ఉంది. వీరిలో జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, రవీందర్ రెడ్డి పేర్లు ఖరారయ్యాయి. వీరితో పాటు మరో మహిళను కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటారు. అయితే ఆ పేరును మాత్రం ప్రస్తుతానికి బయటకు రానియడం లేదు. తెలంగాణ ప్రభుత్వం మరో నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. మంత్రివర్గ విస్తరణలో సాధారణంగా కేవలం మంత్రులను మాత్రమే ప్రకటిస్తారు. అయితే సహాయ మంత్రి పదవులు ఇప్పటి వరకు ఇవ్వలేదు. కానీ కేసీఆర్ మాత్రం ఇప్పుడు పార్లమెంటరీ సెక్రటరీ హోదాతో 2 పదవులు కట్టిపెట్టారు. ఇలా 4గురికి అవకాశం కల్పించవచ్చు. వీరిలో ప్రస్తుతం జలగం వెంకట్రావు, శ్రీనివాస్ గౌడ్లకు ప్రస్తుతం అవకాశం కల్పించారు. వీరికి సహాయ మంత్రుల హోదా కల్పిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ విస్తరణపై పూర్తి వివరాలు మా ప్రతినిధి సోమగోపాల్ అందిస్తారు. సోమగోపాల్, ఈ కేబినెట్ విస్తరణపై అప్డేట్స్ ఏంటి? ఎవరెవరు కొత్తగా చేరుతున్నారు? అలాగే శాఖల మార్పుపై కూడా సమాచారం అందుతుంది. ఎలా జరగబోతుంది మొత్తంగా? ఈ నెల 16న ఉదయం 11 గంటలకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని అధికారికంగా ప్రభుత్వం ప్రకటించింది. కొత్తగా 6గురిని మంత్రులుగా తీసుకునే అవకాశం ఇప్పటి వరకు ఉంది. ముఖ్యమంత్రిగా కలిసి 12 మంది ఇప్పుడు ప్రస్తుతం కేబినెట్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మరో 6గురికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని జిల్లాలకు ఈ విస్తరణలో అవకాశం కల్పించనున్నారు. ఇప్పటి వరకు మహబూబ్ నగర్ జిల్లా అలాగే ఖమ్మం జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. ఖమ్మం జిల్లా నుంచి తుమ్మల నాగేశ్వరరావుకు పదవి దాదాపు ఖాయమైపోయింది. మహబూబ్ నగర్ నుంచి జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి ఇద్దరు బరిలో ఉన్నారు. వీరిద్దరికి అవకాశం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సామాజిక సమీకరణాలని దృష్టిలో ఉంచుకొని ఇద్దరిలో ఒకరికి తప్పించి మనకు పదవి ఏదైనా ఇస్తారన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే నిజామాబాద్ కు సంబంధించి గంపా గోవర్ధన్, రవీందర్ రెడ్డి ఇప్పటి వరకు రేస్ లో ఉన్నారు. గంపా గోవర్ధన్ కు పార్టీ పదవి ఇవ్వడంతో రవీందర్ రెడ్డి తాను పోటీలో ఉన్నారని చెప్పుకుంటున్నారు. కానీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఇప్పటికే ఎంతమంది ఇచ్చారన్న లెక్కలు తీస్తున్నారు. అలాగే ఆదిలాబాద్ నుంచి ఇంద్రకరణ్ రెడ్డికి ఛాన్స్ ఉన్న నేపథ్యంలో రవీందర్ రెడ్డికి కూడా అనుమానమని చెప్తున్నారు. అలాగే వరంగల్ జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకు కేబినెట్ లో ఎస్టీలకు కానీ అలాగే మహిళలకు కానీ స్థానం లేదు. ఈ నేపథ్యంలో మహిళలకు ఇస్తే ఎవరికి ఇవ్వాలి, అది బీసీ మహిళ, ఎస్టీ మహిళ అన్న అంచనాలు ప్రస్తుతం ఉన్నాయి. ఒకవేళ బీసీ మహిళకి ఇస్తే ఎస్టీకి ఎవరికొవరికి కేబినెట్ లో స్థానం కల్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బీసీ మహిళ, ఎస్టీ మహిళ అన్న దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సింది. ఒకవేళ బీసీ మహిళకి ఇస్తే కొండా సురేఖకు ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఎస్టీ మహిళకి ఇస్తే కోవాలక్ష్మి కేబినెట్ లోకి తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇప్పటికే పదవులు తక్కువ ఉన్న నేపథ్యంలో కొత్త పోస్టులని ప్రభుత్వం క్రియేట్ చేసింది. ఈ మేరకు ఒక అధికారిక ప్రకటన కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది. 4 లేదా 6 శాసనసభ్యుల్ని పార్లమెంటరీ సెక్రటరీగా నియమించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. ఈ పోస్టులలో కొత్తగూడెం శాసనసభ్యుడు జలగం వెంకట్రావుని, మహబూబ్ నగర్ శాసనసభ్యుడు శ్రీనివాస్ గౌడ్ని కూడా ఈ పోస్టులు నియమించారు. మిగిలిన వాళ్ళని త్వరలో నియమించే అవకాశం ఉందని ప్రకటించారు. అలాగే 5 లేదా 6 శాసనసభ్యులకి కార్పొరేషన్ చైర్మన్ కూడా కట్టబెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. థ్యాంక్ యూ సోమగోపాల్.